హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం భారత్ మరియు చైనా సరిహద్దులో ఉన్న అత్యంత అందమైన దేశమైన భూటాన్ దేశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అందంలో స్విట్జర్లాండ్, బ్యాంకాక్ భూటాన్ కి పోటీనే కాదని చెప్పవచ్చు. అంత అందంగా ఉంటుంది ఈ దేశం. అయితే ఈ దేశం గురించి చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఈ దేశానికి కొన్ని రోజుల క్రిందటి వరకు పర్యాటకులను అలో చేయలేదు. ఇతర దేశాల నుండి వచ్చే పర్యాటకులపై నిషేధం విధించారు. ఇంతకు దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? భూటాన్ దేశంను ఈ ప్రపంచంలోనే అత్యంత హ్యాపీయెస్ట్ కంట్రీగా ఎందుకు పిలుస్తారు? ఈ విషయాలన్నింటి గురించి ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. భూటాన్ ఈ దేశం యొక్క పూర్తి పేరు కింగ్డమ్ ఆఫ్ భూటాన్. కానీ ఇక్కడి వారు ఈ దేశాన్ని డ్రక్యూల్ అని పిలుస్తారు. దీని అర్థం ల్యాండ్ ఆఫ్ థండర్ డ్రాగన్స్ అని. విస్తీర్ణం పరంగా ఈ దేశం చాలా చిన్న దేశం. ఈ దేశం యొక్క జనాభా సుమారుగా 7,93,000. ఈ దేశం ఇప్పటి వరకు ఏ దేశానికి కూడా బానిసగా బ్రతకలేదు. అందుకే నేపాల్ లాగా ఈ దేశం కూడా ఎటువంటి స్వాతంత్ర దినోత్సవం అనేది జరుపుకోదు. ఈ దేశానికి ఇండియా, చైనా, టిబెట్ లు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ దేశ రాజధాని థింపు. కానీ ఈ దేశం యొక్క ఫైనాన్షియల్ క్యాపిటల్ మాత్రం పున్షోలింగ్. ఈ దేశ జనాభాలో 85% ప్రజలు బుద్ధిజాన్ని ఫాలో అవుతుండగా కేవలం 15% జనాభా హిందూ మతానికి చెందిన వారు ఉన్నారు. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు వ్యవసాయం చేసుకుంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ దేశం యొక్క ప్రజలు ఎక్కువగా పచ్చదనాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం, చెట్లను పెంచడాన్ని ఒక బాధ్యతగా తీసుకుంటారు. వీరి దృష్టిలో చెట్లను నరకడం అనేది ఒక పాపం. అందుకే ఇక్కడ ప్రతి సంవత్సరం 2 నుంచి 3% అటవీ ప్రాంతాలు అనేటివి పెరుగుతూ పోతున్నాయి. ఇక్కడి పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశం కొంతకాలం వరకు పర్యాటకులపై నిషేధం విధించారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని క్లిష్ట పరిస్థితులలో భూటాన్ లోకి పర్యాటకుల రాకను అనుమతించారు. ఈ దేశం హిమాలయాల ఓడిలో ఒదిగి ఉన్నందున ఈ దేశానికి నలువైపులా కొండలే ఉంటాయి. అంతేకాదు ఈ దేశానికి ప్రత్యేకంగా ఆర్మీ అంటూ ఏమీ లేదు. ఈ దేశాన్ని మన భారత్ చూసుకుంటుంది. భూటాన్ కి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే భారత్ తన వంతు సహకారాన్ని అందిస్తుంది. అందుకే భూటాన్ మరియు భారత్ బంధం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ దేశంలో మందు కానీ, సిగరెట్ కానీ తాగటం లేదా అమ్మటం 2 నిషేధం. ఎవరైనా సరే దీనిని అతిక్రమిస్తే వారికి కఠిన శిక్షలు విధిస్తారు. మన దేశంలో ప్లాస్టిక్ పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినా సరే ప్లాస్టిక్ ని వాడటం రోజు రోజుకి పెరుగుతుంది కానీ తగ్గటం లేదు. కానీ భూటాన్ లో మాత్రం ప్లాస్టిక్ ని బ్యాన్ చేశారు. అందుకే ఈ దేశంలో ఎవరు కూడా ప్లాస్టిక్ ని వాడరు. ఈ దేశంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారు. వారు నిరుద్యోగులుగా ఉండడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వారికి డబ్బుపై ఎక్కువగా మమకారం అనేది ఉండదు. వీరంతా వ్యవసాయం చేసుకుంటూ తమ జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. మీరు గనుక వారు బ్రతుకుతున్న జీవన విధానాన్ని చూసినట్లయితే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ కాలంలో ఇలా బ్రతకటం ఏంటి అని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ప్రపంచమంతా టెక్నాలజీ వైపు పరిగెడుతూ ప్రకృతిని లైట్ తీసుకుంటున్న ఈ కాలంలో కేవలం ప్రకృతిని మాత్రమే ప్రేమిస్తున్న దేశం భూటాన్. అందుకే ఈ దేశం ఈ ప్రపంచంలోనే అత్యంత హ్యాపీయెస్ట్ కంట్రీగా పేరు పొందింది. భూటాన్ లో 2008లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పటి నుండే ఈ దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. మన దేశంలో తల్లిదండ్రుల ఆస్తికి కొడుకులు వారసులుగా ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం తల్లిదండ్రుల ఆస్తిపై పూర్తి హక్కు అమ్మాయిలకే ఉంటుంది. ఇక్కడ మహిళలే కుటుంబ పెద్దలుగా ఉంటారు. ఇక్కడి ప్రభుత్వాలు కూడా మహిళలకే ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తాయి. అంతేకాదు ఈ దేశంలో పురుషుల కన్నా మహిళల జనాభా ఎక్కువ. మీరు చాలా సులభంగా భూటాన్ దేశాన్ని సందర్శించవచ్చు. భారతీయులకు భూటాన్ ని సందర్శించడానికి ఎటువంటి పాస్పోర్ట్ అనేది అవసరం లేదు. కానీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దేశంలో అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమించుకోవడం గానీ ఎటువంటి ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం కానీ చేయరాదు. అలా చేసినా, చేసుకుంటూ పట్టుబడినా వారికి 1 సంవత్సరం పాటు కఠిన శిక్షను విధిస్తారు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా బుద్ధుడిని పూజిస్తారు. ఈ దేశ ప్రజలకి డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. అందుకే ఏ ఫెస్టివల్ అయినా సరే ఇలా డ్యాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ డ్యాన్స్ ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మన దేశంలోని రోడ్లపై వాహనాలను డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాం అనుకోండి, రెడ్ లైట్ పడగానే అందరూ వాహనాలను ఆపేస్తారు. మరలా గ్రీన్ లైట్ రాగానే వాహనాలన్నీ ముందుకు వెళ్తూ ఉంటాయి. కానీ భూటాన్ లో మాత్రం ట్రాఫిక్ లైట్స్ ఉండేవి కావు. కేవలం ట్రాఫిక్ కంట్రోలర్ మాత్రమే భూటాన్ లో ట్రాఫిక్ ని కంట్రోల్ చేసేవాడు. కానీ 2001వ సంవత్సరంలో భూటాన్ లో ట్రాఫిక్
ట్రాఫిక్ లైట్ విధానాన్ని తీసుకొచ్చారు. ఇలా ఈ రూల్ తీసుకువచ్చిన కొద్ది రోజులకే ట్రాఫిక్ లైట్ విధానాన్ని అందరూ వ్యతిరేకించడంతో తిరిగి మరలా పాత విధానాన్నే కొనసాగిస్తున్నారు. భూటాన్ ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక కార్బన్ నెగటివ్ కంట్రీ. ఈ దేశంలో కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలోని భూభాగం 70% అడవులతోనే నిండి ఉంది. ఇక ఈ దేశం యొక్క కరెన్సీ విషయానికి వస్తే ఇక్కడి కరెన్సీని భూటాన్ నగుల్ డ్రమ్ BTR అని అంటారు. ఇది దాదాపు మన ఇండియన్ రూపాయితో సమానంగా ఉంటుంది. ఈ దేశంలో విమానాన్ని ల్యాండింగ్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక్కడి విమానాలను నడిపేందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న కొంతమంది పైలట్స్ ఉంటారు. కేవలం వారికి మాత్రమే విమానాలను నడిపేందుకు అనుమతినిస్తారు. అందుకే ఈ దేశాన్ని విమానం ద్వారా విజిట్ చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈ కారణం వల్లనే చాలా తక్కువ మంది టూరిస్టులు ఈ భూటాన్ దేశాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఇక ఈ దేశంలో చూడవలసిన టూరిస్ట్ ప్రాంతాల గురించి మాట్లాడుకుంటే చేలేలా పాస్. ఇది ఈ దేశంలోనే చెప్పుకోదగ్గ టూరిస్ట్ ప్లేస్. దీని ఎత్తు దాదాపు 3810 మీటర్లు. దీనిని చూడడానికి చాలా మంది టూరిస్టులు సైకిల్ ద్వారా, బైక్స్ ద్వారా వెళ్తూ ఉంటారు. ఈ కొండను ఒక్కసారి ఎక్కితే మనం వేరే ప్రపంచంలోకి వెళ్ళామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ కొండ నుంచి హిమాలయాలు, అటవీ ప్రాంతాలు వ్యూ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మీరు కనుక భూటాన్ వెళ్తే ఈ ప్లేస్ ని విజిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక రెండవది డంస్టింగ్ లేకింగ్. దీనికి ఈ ప్రపంచంలోనే అందమైన టెంపుల్లలో ఒకటిగా పేరుంది. ఈ టెంపుల్ ని 1421లో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం ఒక అద్భుతమైన చెప్పవచ్చు. ఈ ఆలయం బయట నుండి చూడటానికి ఎంత అందంగా ఉంటుందో లోపల కూడా అంతే అందంగా ఉంటుంది. ఇక మూడవది బుద్ధుని ప్రతిమ. ఇది ఈ దేశ రాజధాని అయిన థింపు నగరంలో ఉంటుంది. దీని ఎత్తు 52 మీటర్లు. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ వేలాది మంది బౌద్ధులు ఒక్క చోట చేరి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక్కడ పర్యటించే పర్యాటకులు బుద్ధుని ప్రతిమ ముందు గంటల తరబడి ధ్యానంలో మునిగిపోతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా భూటాన్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you for watching.